హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏజేఎస్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే సండే అయితే అన్నం వండడానికి ఓపిక లేక ప్రొద్దునేమో పచ్చటుకులు పోపేసుకొని అట్లా తిన్నాము. ఇప్పుడు అన్నం వండడానికి ఓపిక లేక మరి ఆటో ఛార్జ్ పెట్టుకొని తినడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది మళ్ళీ ఏంటి తినేది, బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. అంటే నేను యాక్చువల్గా నాన్ వెజ్ తినను, పీసెస్ వీళ్ళకేస్తా, ఓన్లీ బిర్యానీ మాత్రమే తింటా. చూసిరా ఎంత బద్ధకం, అంత బద్ధకం అవుతుంది. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, హెల్తులు బాగాలేవు. అక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని నమస్తే అంటున్నాడు. చూడు రేమ బద్దకాన్ని, అక్కడ తినేది కూడా నేను వీడియో పెడతాను. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఇష్టత వాళ్ళకి కూడా అట్లా బద్దకం ఉందో అట్లా ఉందో కామెంట్లో తెలిపండి. మా ఫ్రెండ్ అంటుంది చూడు ఎంత బద్దకం, ముగ్గురికి బద్దకమే. అక్కడికి వెనక కూడా వీడియో పెడతా, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇగో ఫ్రెండ్స్, బిర్యానీ తినడానికి ఆటోలో వెళ్తున్నాం. చూడు మా తమాషాలు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చినాము చూడండి. ఎక్కడికి వచ్చినాం మనం, ఎక్కడికి వచ్చినాం? ఏం తింటున్నావు శ్రీలత? మంచిగా ఉందా బిర్యానీ? ఓకే, ఎట్లుంది జై? సూపర్ ఉందా? ఖచ్చితంగా అందరు రండి, విజిట్ చేయండి, సరేనా. థ్యాంక్ యూ. నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇట్లా బిర్యానీ తింటగానే అలా పీసెస్ తినాని. అయితే నా లెగ్ పీస్ ఇక మా ఆయన వేసుకొని తింటున్నాడు. చూడండి, ఇక్కడ తిన్నాక బిర్యానీ 120, ఖచ్చితంగా విజిట్ కానీ, సరేనా. నాకు అద్దు జై, నేను తినాను, నీకు తెలుసు కదా. ఓన్లీ బిర్యానీ ఇష్టం అంతే, అది కూడా కొంచెమే తింటా కదా. మీరు కూడా విజిట్ కానీ ఖచ్చితంగా, సరేనా. బాగుంటుంది ఇక్కడ, సరేనా. మళ్ళీ కూడా ఇస్తారు చూడండి. అడుగు వాళ్ళని, చూడండి. నా మాట నమ్మకపోతే మళ్ళీ ఇస్తాడు, అయ్యాడో చూడండి. వేస్తారు, ఎందుకంటే తిన్నాక బిర్యానీ కదా, అందుకే. ఇంకా కూడా ఇస్తారు, ఓకేనా. సరే చూడండి, సరే. నేను తిన్నా ఫ్రెండ్స్, ఇగో వీళ్ళు తినలే, ఇంకా అయిపోలేదు. చూసినావా, ఇగో మంచిగా ఉంటుంది ఇక్కడ బిర్యానీ, సరేనా. ఈ అన్ననే ఇస్తాడు, అన్న చాలా మంచోడు పాపం, ఎంత అంటే ఇస్తాడు పాపం. చూడరి, ఇంకా అయిపోలేదు. ఎంతసేపు తింటారు మీరు? తినండి. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ కూడా అయిపోయింది. ఫలుదా తీసుకున్నాడు అక్కడ. అంటే మేము ఐస్ క్రీమ్ అడిగినాం కానీ ఐస్ క్రీమ్ లేదంట, అయిపోయిందంట. అయితే మాకు ఫలుదా ఇష్టం ఉండదు, మా ఆయన తీసుకున్నాడు. చూడండి, మాకేం కొనియలేదు, ఒక అట్లా ఉంటుంది. పోతున్నాం ఆటోలో, చూడండి ఆటోలో పోతున్నాం. చూడండి ఆటోలో పోతున్నాం ఫ్రెండ్స్, చూడండి, సరేనా. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. ఎట్లాంటి వీడియోలు కావాలో అలాంటి వీడియోలు కూడా పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ. బిర్యానీ వెళ్తున్నాము ఇంటికి. మళ్ళీ వెళ్ళినాక ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అందుకే బద్దకమే, ఇంట్లో వంట చేసుకోవాలి. ఇది రోజు చేసుకుంటాం, ఈరోజు చేసుకోలేదు, సరేనా. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, బిర్యానీ తిని ఇప్పుడే ఇంటికి వచ్చాము. అయితే ఎవరు కూడా తప్పుగా అనుకోకరు, ఊకే బిర్యానీలు ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవి ఒకటి తింటారని. దయచేసి ఏదో ఎప్పుడో ఒకసారి ఊకే బాధలు కష్టాలు ఇవేనా. మళ్ళీ అట్లా కాకుండా కొంచెం కిడ్నీలో రాలొచ్చి నాకు కూడా ఓపిక లేదు, సో అందుకని ఈరోజు అండలేదు. మళ్ళీ ఇంకో కొంచెం అయితే 4:30 వరకు ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అందుకనే కొంచెం ఓపిక లేకుండే. మళ్ళీ ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఇట్లా కడుపు నొప్పి లేస్తుందని. దానికోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అండ్ కిడ్నీల స్కానింగ్ ఇట్లా తీసిర్రు. స్టోన్స్ ఉన్నాయని చెప్పారు నాకు, మా హస్బెండ్కి. నాకు లెఫ్ట్ సైడ్, మా ఆయనకి రైట్ సైడు. వాళ్ళు అట్లనే బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది నీకు అని చెప్పారు. అందుకే కొంచెం ఓపిక లేకుండా అవుతుంది మధ్యలో. అంటే రోజు వంట చేస్తున్నాం కానీ ఒకటే పూట అట్లా తింటున్నాం, మిగతాదంతా పడేస్తున్నాం. సో రోజు ఇట్లనేనా అనేసి ఈరోజు ఎందుకో సండే రోజు ఇంట్లో చికెన్ వండుకోవాలి, కానీ చికెన్ వండుకోక ఇట్లా వెళ్ళి తిన్నాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకూరి. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ అడుగుతున్న రిక్వెస్ట్, ప్లీజ్ మా వీడియోలు చూసి మమ్మల్ని ముందుకు నడిపించి సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.